ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠమాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠ నక్షత్రం రావడము విశేషం అవుతుంది కనుక ఎలాంటి విధానాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2025 నుంచి 15/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు, వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము, రవి బుధ సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజ సంచార స్థితి, 18 సంవత్సరం తర్వాత సింహరాశిలో కేతు భగవానుడు, అలాగనే కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ప్రారంభమవుతుంది. అలాగనే 7వ తారీఖున కుజ భగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి. మకర రాశి వారికి అర్ధాష్టమ శుక్రుడు అష్టమ కేతు సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నాను, అందరూ నాకే పనులు చెప్తున్నారు, నేను ఒక్కనే కుటుంబ బాధ్యతల్ని ఆఫీస్ బాధ్యతల్ని నెరవేరుస్తున్నారు అనేటువంటి భ్రమలో ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా రాహు మాయాకారకుడు, నరదృష్టి కారకుడు, గృహవాస్తు కారకుడు, అందరూ నన్నే అంటున్నారు అనే పరిస్థితి ఉంటుంది. అలాగా వీరికి తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన మళ్ళీ కొంత సమయం తర్వాత మీరు రిలీజ్ అయ్యి అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు అనే పరిస్థితి కాకుండా మౌనము, ధ్యానము, ఏకాగ్రత, సత్ప్రవర్తన, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామదేవతల యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే మీరు ఉండగలుగుతాయో వీటన్నిటినీ ఓర్పు సహనం చేత నెట్టుకుపోయే యోగ్యత మీకు కలుగుతుంది. అర్ధాష్టమ శుక్రుడు. మీరు విలాసవంతం జీవితం పొందాలని మీ కోరిక. నిత్యము నూతన వస్త్రాలు, బంగారాభరణాలు, సెల్ ఫోన్లు ఎప్పుడు మారుస్తూ ఉండాలి, కొత్త కొత్త యాప్స్ తెలుసుకుంటూ ఉండాలి అనడం మంచిదే. కాకపోతే పరిమితమైనటువంటి స్థితిని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే యోగదాయకమైన రోజులు మీ ముందు భవిష్యత్తు చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా సంతాన స్థానంలో బుధాదిత్య రాజయోగం యోగదాయకం. తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వ యొక్క ఆస్తులు కానీ ఉద్యోగాలు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మీకు ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, వివాహం అవ్వడం, విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక నెరవేరబోతుంది. అలాగా మీ యొక్క పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, కెరియర్లో మీ ఆలోచన ప్రతి విధానము విజయము మకర రాశి వారి సొంతం కాబోతుంది. అదే కాకుండా కూడా విశేషమైనటువంటి 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండాల. ఏదో తెలియని ఆందోళన, ఏదో నేను ఒత్తిడికి గురవుతున్నాను, నేను ఈ చదువుతున్నాను నాకు గుర్తుండట్లేదు, నేను ఉద్యోగం ఎంత కష్టపడి చేసినా నాకు ప్రమోషన్స్ రావడం లేదు, నా శ్రమను ఎవరు గుర్తించట్లేదు, నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను నాకు బ్యాంక్ లోన్స్ రావట్లేదు,
అనే ఒక అభద్రతాభావము మీ మనసులో ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగనే సప్తమంలో విశేషంగా కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మంగళవారం పూట నలుపు వస్త్రాలకు దూరంగా ఉండండి. కుజహోరలో మౌనంగా ఉండండి. మీ జన్మ నక్షత్రం రోజున మంగళవారం పుట్టున నీటికి నిప్పుకు దూరంగా ఉండండి. ధర్మబద్ధంగా ఉండండి. న్యాయబద్ధంగా ఉండండి. యోగదాయకమైన పరిస్థితి ఉంటుంది. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఎవరైనా ఏదైనా అన్నట్లయితే ఏమి అన్నా నా రక్షణే, నా రక్షణ శ్రీరామస్వామి వారి యొక్క రక్షణ అన్నిటిగా మీరు భావించగలిగితే వీటన్నిటిని అధిగమిస్తూ గమ్యం వైపు మీరు ప్రయాణం చేస్తూ ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఉంటారు. కనుక మకర రాశి వారు హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, స్వీట్ హౌసు, వ్యవసాయ సోదరీమణులు, డాక్టర్లు, మెడిసిను, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా అనేక రకాల మంచి అవకాశాలు రాబోతున్నాయి. కనుక అది మీ వ్యక్తిగతంగా నిర్ణయించుకోగలిగితే మంచి భవిష్యత్తుని ఆస్వాదించడానికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. ఈ జ్యేష్ఠ మాసంలో శుద్ధాష్టమి అలాగనే పూర్ణిమ సందర్భంగా మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎప్పుడైతే జ్యేష్ఠ మాసము, జ్యేష్ఠ నక్షత్రము, నక్షత్రాధిపతి బుధుడు, అందులో ఈసారి బుధవారం రావడము చాలా విశేషంగా పరిగణించగలగాలి. ఇలాంటి కాల సమయంలో బుధవారం పూట అనగా పూర్ణిమ రోజున మనము ఉదయాన్నే లేచి ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని పెసరలు కానీ పెసరపప్పును కానీ భగవంతుడికి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము, మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగనే సాయం సంధ్యాకాల సమయంలో ఒక చారడంత పెసరలను కానీ పెసరపప్పు కానీ అలాగా ఆకుపచ్చ కలిగినటువంటి జాకెట్ పీసులో మూట కట్టి ఇంటి గుమ్మానికి, యజమానికి, మన వాహనాలకు, గృహాలకు దిష్టి తీసి అంటే వాటిపైన కర్పూరం బిళ్ళ పెట్టి దిష్టి తీసి బయట పడేయడం వలన వ్యాపార అభివృద్ధి, జన ఆకర్షణ, ధన ఆకర్షణ, జ్ఞానశక్తి కలిగి అపారమైనటువంటి ధన సంపద మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఇక్కడ విశేషంగా జ్యేష్ఠ మాసంలో మనకు అలాగనే వేసవి తగ్గి వర్షాకాలంలోకి మనం ప్రారంభమవుతుంటాం. ఇలాంటి కాల సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి ఆహారాలు భుజించడం, పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారం భుజించడం, పెసరపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలను దానం ధర్మం చేయడం వలన మంచి ఆరోగ్యము, రోగ నిరోధక శక్తి కలిగి సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయము, మీ పేరు రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు అందజేయడం జరుగుతుంది. మీకు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది. అలాగే చాలామందికి డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి జాతకాన్ని తెలుసుకొని జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకొని అందరూ ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తులో జీవన గమనాన్ని పొందాలనేది చిన్న విన్నపం. అలాగే ఇంకనూ మనం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. మన పెద్దవారు చెప్తుంటారు, కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్తుంటారు. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయం పూజ చేసిన తర్వాత, సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం, లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంట్లోకి రావడం, విద్యార్థులు మంచి చదువు, ఉద్యోగం రాని వారికి ఉద్యోగము, వ్యాపార ఆకర్షణ,
జనాకర్షణ కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధిస్తామని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాలభైరవ స్వామి యొక్క పూజ, 20 రకాల వస్తువులతో దిష్టి తీయించడం, శాకాంబరి అనగా కూరగాయలతో దిష్టి తీయించి వేయడం వలన మీకు అపారమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు. కనుక ఈ జ్యేష్ఠ మాసంలో అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం. భగవంతుడి ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా ఉండాలని, అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ కాలభైరవ ఆశీస్సుల చేత ఈ వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేయండి. భగవంతుడి ఆశీస్సులు పొందగలరు.